అసెంబ్లీలోకి వెళ్తే కదా మీకు తెలుస్తుంది మైక్ ఇస్తారో ఎవరా అనేది. ఈ రోజున 151 మంది ఎమ్మెల్యేల నుంచి 11 మందికి పడిపోయారు. అందులో కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళాలని ఉంటుంది సార్. అంటే ఎంతో కష్టపడి గెలిచాం మనం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో ఎలక్షన్ చేసి ఎప్పటి నుంచో కలలు గంటా ఉంటారు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే. ఈ రోజున వాళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి, అసెంబ్లీలో మాట్లాడితే ఎట్లా ఉంటుంది, అసెంబ్లీ ఎట్లా ఉంటుందనే ఒక ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దూరం చేసేస్తారు. అనుభూతి సార్. ఇప్పుడు సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు సార్. టికెట్లు రావు, టికెట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఈ రోజున నేను సోషల్ మీడియాలో కూర్చుని మాట్లాడేదానికి పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది సార్. ఒక్క నిమిషం. చట్టసభలకి బయట మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. మిమ్మల్ని చట్టసభలకు వెళ్ళి మాట్లాడమని మిమ్మల్ని గెలిపిస్తే నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాను, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నేను రికార్డెడ్ వీడియో బయటికి పంపిస్తానంటే, ఈ రోజున సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీని వెనకేసుకొచ్చి మాట్లాడే శ్రీరెడ్డి గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముందండి? జగన్మోహన్ రెడ్డి గారిని చట్టసభల్లో మాట్లాడమని కదా పంపించింది, ఆయన గెలిపించింది. మీరు వెళ్ళరు, మీతో పాటు గెలిచిన వెళ్ళనివ్వరు, ప్రజా సమస్యల మీద మాట్లాడరు. ఏమన్నా అంటే నాకు భయం, నాకు మైక్ ఎవరు అని చెప్పి చిన్నపిల్లలు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ దగ్గర ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా పక్క ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఏదో ఫ్లోలో అనేసారా? పక్క ఆధారాలు ఏంటి సార్? వైఎస్ఆర్సీపీ మినిస్టర్లు ప్రెస్ మీట్ పెట్టి వంగవీటి రాధాకృష్ణ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం నిజం. 2+2 గన్మెన్లు ఇస్తాను అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. కానీ రాధా గారు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, తిరస్కరించారు అని చెప్పిన మాట వాస్తవమా కాదా? చెప్పండి కనకరాజు గారు, అది వాస్తవేనా కాదా? సరే మీరు మాట్లాడండి. మళ్ళీ మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు అవుతారు. అలాగే గౌతమ్ రెడ్డిది కనకరావు గారు ఒక్క నిమిషం వినండి. కనకరావు గారు ఒక్క నిమిషం వినాలి. కనకరావు గారు